హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ తిరుపతి. మీరు చూస్తున్నారు పరం అనే నేను ఛానల్. ఏందో ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో అర్థం కాకుండా కొంచెం ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. ప్రస్తుతానికి బయలుదేరిన ఇంట్లోంచి టైం ఇప్పుడు 5:27. 4:30కు నిద్రలేస్తే 5:30కు ఇంట్లోంచి వచ్చా. అది సంగతే. ఇప్పుడు అట్లా రోడ్డు పైకి పోదాం. ఈరోజు ఎన్ని వింతలు విచిత్రాలు జరుగుతాయో తెలియదు, ఎలాంటి అనుభవాలు జరుగుతాయో తెలియదు. నా అనుభవాలు మీతో పంచుకుంటాను. మీ అభిప్రాయాలు కింద కామెంట్లో నాతో పంచుకోండి. సరే, బయలుదేరదామా? ఓలాలో ఒక బాడుగ వచ్చింది, స్ప్రింగ్ హోటల్ తిరుచానూరు దగ్గర నుంచి. కానీ కస్టమర్ ఏమరా అంటే మనిషే ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. బాడుగ వచ్చింది 5:50 కాడ బాడుగ వచ్చింది. ఇప్పుడు టైము 6:35. ఈ గ్యాప్లో 1-2 బాడుగలు వచ్చాయి, కానీ నా కర్మగాలి అవి యాక్సెప్ట్ అవ్వలేదు. వీళ్ళేమరా అంటే కనీసం ఫోనే ఎత్తడం లేదు. ఆ తర్వాత పెద్దగా బాడీలు ఏం లేవు. బాడీ మిస్ అయిపోతే మళ్ళీ ఆడ ఇబ్బంది పడతామని చెప్పి ఎడే వెయిట్ చేస్తాండా. ఇప్పటి వరకు ఒక 80 రూపాయలు బాడుగా ర్యాపిడోలో తీసుకున్న తర్వాత ఊబర్లో 298 రూపాయలు ఎయిర్పోర్ట్కి వస్తుంది. నేను చెప్తాను కదా, అదృష్టం అంటే ఇదే అదృష్టం. ఈ అదృష్టం మనకు మాత్రం ఉండదు. తెల్లవారితో బాధతో మొదలైంది ఈరోజు. 4:30కు వస్తే 5:30కు వస్తే 6:45కు ఫస్ట్ బాడిగా. ఏందో ఇది మన కర్మ అనుకోవాలి అంతే. ఈరోజు తెల్లవారితో 3 గంటల కాడ తమ్ముడు మెసేజ్ పెట్టాడు, కాల్ మీ అన్నా అని చెప్పి. ఆ టైంలో నేను ఫోన్ చేశాను, మాట్లాడాను. అన్నా తెల్లారితో వస్తాను, ఆటో ఒకటి చూసుకొని వద్దాము అన్నాడు. వెళ్ళి 9 గంటల కాడ వెళ్ళి ఆటో అయితే చూసుకొని వచ్చాము. కానీ వాడైతే నార్మల్గా వెళ్ళిపోయాడు. ఇంతకుముందు పెయింటింగ్ వర్క్, కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడు. ఇప్పుడైతే పెద్దగా పనులు ఏం లేవంట. కాబట్టి నేను కూడా ఆటో ఫీల్డ్కి వచ్చేస్తాను అన్న అని చెప్పాడు. సరే నాయన అట్లే వచ్చాయి అని చెప్పిన. కానీ ఇది చాలా సింపుల్. కానీ ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏమరా అంటే, నా తమ్ముడు 2 పిల్లకాయలు, ఒక కూతురు ఒక కొడుకు, ఇలాంటి పరిస్థితిలో కష్టంగా ఉంది అని చెప్పినప్పుడు ఒక 20,000 30,000 వాడి చేతికి ఇచ్చి, లేకుంటే ఒక ఆటో కొని వాడికి ఇచ్చి, రే నాయన నువ్వు తోలుకోబోరా అని చెప్పాల్సింది నేను వాడికి ఏమీ చేయలేకపోతా అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. నిజంగా ఒక అన్నగా నేను వాడికి ఏదైనా చెయ్యాలి, అరే తమ్ముడు కష్టంలో ఉన్నాడని చెప్పి. కానీ నా దరిద్రం వల్ల తమ్ముడికి ఏం చేయలేకపోతాను అన్నది కొంచెం మనసుకు చాలా బాధ. ఇక్కడ తమ్ముడికి ఆటో చూసానికి వెళ్ళాం కదా, అక్కడ నేను ఒక పాత ఆటోని చూశాను. నేను దానికి డౌన్ పేమెంటు 15,000 అని చెప్పి రాస్తున్నారు. పాత ఆటోకి మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఫ్రెండ్తో మాట్లాడితే ఆయన సరే చూద్దాము అని చెప్పారు. అన్నీ కుదిరితే ఒక 20 రోజుల్లో మనకు ఒక కొత్త ఆటో రావచ్చు. కానీ అది ఎంతవరకు ఏంటి అన్నదైతే నేను ఖచ్చితంగా చెప్పలేను. నాకు తెలిసి ఈ వీడియో బయట వచ్చే టైంకు డబ్బులు వస్తాయా రాదా ఏంటి అనే విషయాలు అయితే మనకు పూర్తిగా అర్థమైపోతాయి. ఇప్పుడు గేమ్లో 360 రూపాయలు వేసి పోగొట్టా. నిన్న పర్టికులర్గా నష్టం అంటూ ఏం లేదు. కానీ ఈరోజు ఈ 360 రూపాయలు సంపాదించడానికి నేను ఒక్కొక్క చావు చేస్తాను. కానీ సిచ్యుయేషన్ ఏంటి, బైక్కు ఫైనాన్స్ కట్టాలి, తర్వాత ఆటోకి సంబంధించి రోజువారీ డ్యూలు ఇవ్వాలి, బండి బాడికి ఇవ్వాలి. వీటన్నిటికీ ఏదైనా అవుతుందని ఒక ఆశ. కానీ ఎంత ఆశ పడినా కష్టం మాత్రమే మిగులుతుంది. ఏ మాత్రం ఆశకు ఓకే ఇక మనం బతకదాము అనేటువంటి ఫీలింగ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఏం చెయ్యాలన్నది ఖచ్చితంగా అర్థం కాని పరిస్థితి.
ప్రస్తుతానికైతే నిన్న డబ్బులు ఒక 200, ఈరోజు డబ్బులు ఒక 200, మొత్తం 400 ఉంది. 430 రూపాయలు ఉంది. ఇప్పటి వరకు అయితే టిఫిన్ చేయలేదు. ఇప్పుడు టైము 11:18. ఇప్పటి వరకు అయితే టిఫిన్ చేయలేదు. 1 2 3 400 కనీసం ఒకరోజు బాడీకి ఇవ్వచ్చు. కానీ ఆ 360 గేమ్లో పోకుండా ఉంటే ఇంకొక 400 అయ్యేది. ఏదో ఆశ సంపాదించేద్దామని చెప్పి, కానీ మనం అనుకున్నంత జరిగితే మనుషులు భూమిపైన ఎంచుకుంటారు, ఆకాశంలో ఉంటారు. అలా ఉంది సిచ్యువేషన్. సరే చూద్దాం ఏం జరుగుతుంది. నాకు ఒక అనుమానం ఏంటంటే, యూట్యూబ్లో ఎందుకు నా వీడియోస్ చూడడం లేదు అంటే, నేను మాట్లాడే స్టైల్ కావచ్చు, లేకుంటే మాటల్ని ఒత్తి పలకడం కావచ్చు, నా ముఖం కావచ్చు, జనాలకి ఏమన్నా నచ్చడం లేదేమో నా చిన్న అనుమానం. అందుకని చెప్పి పరం లడ్డు అనేటువంటి ఒక ఛానల్ పెట్టాను. దానిపైన లోగోలో లడ్డు గుర్తుంటుంది. ఆ ఛానల్లో హార్ట్ వీడియోస్ ఎత్తా పెడతా అంటాం. హార్ట్ వీడియోస్ అంటే హార్ట్గా ఉండేటం అనుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా చూడాలనిపిస్తే చూస్తే మీకే అర్థమైపోతుంది. కష్టపడేటువంటి ఇట్లాంటి వీడియోస్కి రాని రీచ్, సబ్స్క్రైబర్స్ పనికి మాలే చెత్త తీసుకుని పెడతాను చూసినావా, ఆ చెత్తకు మాత్రం దండిగా వస్తాయి. నిజంగా జనాలకు చెత్త అంటే అంత ఇష్టమా? మరి అంత కరువుగాలు ఉన్నారా యూట్యూబ్లో అని చెప్పి అనిపిస్తుంది. యూట్యూబ్లో కాదు, మగాళ్ళలో మరి అంత కరువుగాలు ఉన్నారా అని చెప్పి చెప్తున్నాను. ఎనీవే, మీరు ఎదురుగా చూస్తుండేది తిరుమల కొండ మంచుతో చాలా అందంగా ఉంది. నీలం కలర్లో దగదగాని మెరిసిపోతుంది. బాగుందా? నాకు కూడా నచ్చింది. నిన్న డబ్బులు 200, ఈరోజు డబ్బులు 200 కలిపి 400 బండి బాడ కట్టాం. మెడికల్ షాప్కి ఒక 50 రూపాయలు అయింది. 400 గ్యాస్ పట్టించాం ఆటోకి. కర్మ ఖాళీ. ఏదో లక్షలో కోట్లో సంపాదించేద్దాము, ఈరోజు రాత్రికి కోటీశ్వరుడు అయిపోదాము, రేపు పోయిందనా ఒక 5 స్టార్ బిల్డింగ్ కట్టుకుందామని చెప్పి గేమ్లో 360 రూపాయలు పోగొట్టాను. ఎంత కాదు 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 అనుకున్నా, ఏదో ఒక సందర్భంలో ఆ గేమ్లో పడి నాశనం అయితే అయిపోతాను. కానీ అంత ఈజీగా అయితే బయటపడలేకపోతాను. ఇప్పుడు చిన్న చెల్లి హాస్టల్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆమె కోసం వెయిట్ చేస్తాను. ఆమె వస్తే ఆమె, పెద్ద చెల్లి, చిన్న చెల్లి వాళ్ళిద్దరితో పాటు నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. టైం అయితే ఇప్పుడు 4:15 అవుతుంది. ఇప్పుడే వెళ్తే ఆల్మోస్ట్ 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా రేపు మార్నింగే వచ్చేది. ఏంటో నా బాధ అంతా మీకు చెప్పుకుంటాను. నా బాధలు ఎలా ఉన్నాయి. ఇది రియల్గా ఒక పేదవాడి జీవితం, ఒక దరిద్రుడి జీవితం, పుట్టు దరిద్రుడి జీవితం ఇలాగే ఉంటుంది. ఇలాంటి లైఫ్ మీరు చూసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలీదు. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.